రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. అందరికి నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. తిహార్ జైలుకు స్వాగతం అంటూ సుకేష్ చంద్రశేఖర్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఒక లేఖ రాశారు సార్. అదేవిధంగా లాస్ట్ టైం కవిత గారు కూడా ఒక లేఖ రాశారు. అసలు ఏంటి సార్ మరలా ఈ లేఖలు కూడా? లేఖలంటే ఆయన కడుపు మండి వెటకారంతో వ్యంగ్యంగా రాసినట్టుగా అనిపిస్తుంది. అంటే ముందు ఆయన సుకేష్ గారు అరెస్ట్ అయినప్పుడు ఎవరు బ్యాక్ బోన్ చూసి ఎవరు దన్ను చూసి ఆయన ఎలా చెలరేగాడో ఇప్పుడు ఆయన తీహార్లో ఉన్నాడు. సో ఇప్పుడు ఎవరెవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ ఓపెన్గా లేఖ రాస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆయన చెప్పకనే చెప్తున్నాడు. ఏమని? ఒక బాబు, మీరు చెప్పిన దాని ప్రకారం నేను చేశాను, నేను దొరికిపోయాను, నేను దొరికేసరికి మీరు నాకు కనీసం హ్యాండ్ ఇచ్చారు, నిజం ఎప్పటికైనా గెలుస్తుంది, మీరు దొరుకుతారా అన్నట్టుగా వెయిట్ చేశాడు. అంతే కదా. ఇప్పుడు మనం చాలా సినిమాలో కూడా చూస్తుంటాం. యాక్చువల్గా సినిమాల్లో ఇట్లాంటి జరిగిన ఆర్టికల్స్నే సినిమాల్లో పెడతారు జనరల్గా. డైరెక్టర్స్ ఎక్కడో చదివిన ఆ బుక్స్ని, నావల్స్ని, ఇలాంటి ఆర్టికల్స్ని. అవును. జనరల్గా ఏం చేస్తారంటే ఎవ్వరికి తెలియని వ్యక్తిని పెడతారు, పెట్టి వాడు దాన్ని నడిపిస్తూ ఉంటారు. వాడు కనీసం వీళ్ళకి వచ్చి కలవడు, వీళ్ళని ఎక్కడ మీటింగ్ అవ్వడు, ఎక్కడ ఎవ్వరికి దొరకని ఒక సిమ్తోనో లేదంటే ఒక కాంట్రాక్ట్ ఎక్కడో మన చాలా సినిమాలో కూడా చూస్తుంటాం. వాడు హోటల్లో ఇలా కూర్చుంటాడు, వేరే దగ్గర ఇంకోటి ఎక్కడో కూర్చుంటాడు, జస్ట్ ఇలా ముఖం చూసి మాట్లాడుకుని, ముఖం చూడరు, వాడు కూడా వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. హవాలా సంబంధించిన ఏమైనా ఉంటే అక్కడ చిన్న చిన్న స్లిప్పుల ద్వారా ఇదేమో తేల్చేస్తారు కదా. సో అట్లాగే ఉంటారు సర్వసాధారణం. అవును. సో ఇప్పుడు వీటికి హెల్ప్ చేయకపోయేసరికి ఆయన కడుపు మండి రాస్తున్నాడు. కవిత గారు అరెస్ట్ చేసిన వెంటనే వెల్కమ్ టు తిహార్ క్లబ్ అన్నాడు. క్లబ్ ఎందుకు అన్నాడు? ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన క్లబ్ అని అర్థం. తిహార్ జైల్లో క్లబ్బే అదొక, అందరూ ఎంతపాటు చాలా వందల మంది ఉంటారు, కానీ ఒక క్లబ్ అంటే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళ క్లబ్ అనమాట. సో ఇప్పుడు కవిత గారికి రాశాడు, సేమ్ మళ్ళీ ఈయనకి కూడా రాశాడు అని అంటే ఆ రాస్తూ ఆయన ఏమంటున్నాడు? ఇట్లాంటివి ఈయన ఇప్పుడు దొరికాడు కానీ చాలా ఉన్నాయి, 10 వరకు ఉన్నాయి ఇలాంటివి, నేను ఎప్పుడూరుగా మారి నేను చెప్తాను అన్నట్టు కూడా ఆ లేఖలో సారాంశం. అవును. మరి ఎంత కడుపు మండకపోతే ఇప్పుడు దట్టు ఇప్పుడు జనాలు కూడా నేర ప్రవృత్తి ఎలా అయిపోయిందంటే నమ్మక ద్రోహం జరిగినా కూడా ఇలా మారుతారు. ఆయన అదే అంటున్నాడు కదా, నాకు జరిగినప్పుడు ఎవరు స్పందించలేదు, వీళ్ళు ఎవరు కాపాడడానికి ముందుకు రాలేదు, ఎవరు తెలియదు అన్నట్టుగా ఊరుకున్నారు. ఇప్పుడు మీరు రెండురా బాబు నాతో కలుద్దురు కానీ అప్పుడు నా బాధ మీకు అర్థం అవుద్ది అన్నట్టుగా ఉంది ఆ లేఖ. లేకపోతే లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? లోపల ఆనందించవచ్చు కదా. అంటే ఎలాగైనా అమ్మయ్య వీళ్ళ విషయం ఇప్పుడు బయటకు వచ్చిందిరా అన్నట్టు ఫీల్ అయ్యాడు ఆయన. అలాగే అనిపిస్తుంది కదా. అమ్మ ఎట్లా ఉందంటే అంటే ఇండియన్ హ్యూమన్ సైకాలజీ అంతా. ఇప్పుడు పక్కింటి కరెంట్ లేదనుకో, నేను చాలా సందర్భాలు చెప్పాను ఎగ్జాంపుల్. ఫస్ట్ మనకు కరెంట్ లేదనుకో పక్కింటి వాడికి ఉందో లేదో చూస్తాం, అడిగి లేదా, ఆడుకుండి మనకు లేకపోతే అప్పుడు చూడాలి బాధ. అరే ఆడుకుంది మనకు లేదు, అరే ఆడుకుంది ఆడికి లేదనుకో, ఆడికి లేదబ్బా మొత్తం పవర్ కట్ అయి ఉంటుంది, లేదా ట్రాన్స్ఫార్మర్ ఏదో ఇబ్బంది పెట్టి ఉంటుంది, ఇలా అనుకుంటాడు. వాడుకుండి మనకు లేకపోతే తెలియ. అలాగా ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ కూడా నేను దొరికిపోయి వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా అన్నట్టు చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన అన్నట్టుగా 10 వరకు ఉన్నాయి అన్నట్టుగా అంటున్నారు కదా. ఇవి చాలా వరకు సోషల్ మీడియాలో రూమర్స్గా అయితే ఉన్నాయి. అవి అందులో కొంత వాస్తవం ఉందని కూడా చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఎలా అంటే ఒక సాధారణ ఉద్యోగి, మేధావి, ఐఐటిలో చదువుకున్న వ్యక్తి, ఐఏఎస్ టాపర్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వ్యక్తి, సరే రాజకీయాల కోసం ఎంత తపన పడి అన్నా హజారేతో కలిసి కరప్షన్ మీద ఫైట్ చేసి ఆయన కరప్ట్ చేసినప్పుడు ఈయన, తర్వాత ఆవిడ పేరేంటి, కిరణ్ బేడి గారు, ఇట్లాంటి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అన్నా హజారే గారికి మద్దతు కలిపి ఆ రోజు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేశారు. చాలా క్రేజ్ వచ్చింది. మరి అదే అన్నా హజారే గారు ఎందుకు రాజకీయాల్లోకి రాలేదు? ఆయన ఎందుకు హైప్ తీసుకోలేదు? ఆయనకు వచ్చిన హైప్ని ఎవరు మౌల్డ్ చేశారు? ఎవరు దాని క్రెడిట్ తీసుకున్నారు అంటే కేజ్రీవాల్ గారే ఆ క్రెడిట్ని ఈయన తీసుకున్నాడు అని కొన్ని వార్తలు ఉన్నాయి. మరోవైపు పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బాగా విస్తరించింది. ఎందుకు ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్కి విస్తరించింది అంటే అక్కడ
అటువైపు పాకిస్తాన్ బలూచిస్తాన్ సంబంధించి కానీ ఇటు పంజాబ్కి సంబంధించి కానీ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈయన కలిసి అది వేర్పాటు చేయాలని కూడా చూస్తున్నారంట. అందువల్ల ఆ వేర్పాటువాదులు ఈయన సపోర్ట్ ఇవ్వబట్టే పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం పుంజుకోగలిగిందని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా నిజం దాగదండి. ఆ సుకేష్ చంద్రశేఖర్ లేఖ ప్రకారం నిజం దాగదు. అది 3 నెలలు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు గతంలో ఆయన చౌతాలా గారు, జయలలిత గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన తర్వాత వాళ్ళకి శిక్షలు పడ్డవే. అయితే కొంతమంది అనుభవించారు, కొంతమంది వయసు రీత్యా సర్లే వయసు మీద పని ఇదేం చేస్తారని చెప్పి వదిలేశారు, హౌస్ అరెస్ట్లో పెట్టేశారు. జయలలిత గారు అయితే చచ్చిపోయిన తర్వాత తీర్పులు వచ్చాయి కదా. కాబట్టి ఎప్పటికీ నిజమైతే దాగదు. కాకపోతే చనిపోయాక ఓ మహానుభావులరా, కీర్తి చేసులరా అని పొగుడుతాం. అట్లాగా పదవులు ఉంటుండగా అరెస్ట్ అయ్యారంటే ఎంత పవర్ఫుల్ వెపన్ దొరుకుంటుంది వాళ్ళకి, ఈడీ వాళ్ళకి కదా. లేకపోతే ఇప్పటి గగ్గోలు పెట్టిరు, సుప్రీంకోర్టు ఇంకోటి పెట్టి నానా హడావడి చేద్దరు కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? కేవలం నిరసనల వరకు ఎందుకు అవుతుంది? కాబట్టి అలాగా ఇట్లా చాలా ఉన్నాయి. ఈ గోవా వైపు ఎన్నికలకు కూడా అమౌంట్ తరలించినప్పుడు హైదరాబాద్ మీదుగా చెన్నై నుంచి గోవా వరకు అమౌంట్ నోటు విషయంలో పంచుతారనే విషయంలో ఇట్లాంటివి కూడా ఆపుకి చాలా విమర్శలు అయితే ఉన్నాయి. మొదట్లో ఎంత క్రేజ్ అంటే అసలు దీక్షిత్ గారు అనుకుంటా అప్పుడు 10 ఏళ్ళ కిందట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ అటువంటి చాలా మంచి లీడర్గా పేరు తెచ్చుకున్న ఆవిడని పక్కన తప్పించేసి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసింది. ఈయన ప్రమాణ స్వీకారం కూడా వెహికల్స్ ఏమి వాడకుండా మెట్రో ట్రైన్లో వెళ్ళారు. అబ్బా ఎంత సింపుల్ సిటీ, ప్రభుత్వ ధనాన్ని వృధా చేయట్లేదు, ఎంత గొప్పగా పొగిడారు. ఏమైంది? మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ చూడండి, టీఆర్ఎస్ ఉన్నంత వరకు ఓ సూపర్ తెలంగాణ ఉద్యమ నేత, మొత్తానికి తెలంగాణ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం టీఆర్ఎస్, అదే అలియాస్ బీఆర్ఎస్గా మారింది అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక ఏమైంది? కాంగ్రెస్ కావాలని రుద్దుతుందా, నిజంగా బయటపడుతున్నాయో అర్థం అవట్లేదు. రోజుకో విషయం బయటకు వస్తుంది తెర మీదకి. ఇప్పుడు కవిత గారి విషయం, ఫస్ట్ స్టార్టింగే ల్యాండ్ క్రూజ్ విషయం, తర్వాత మేడిగడ్డ విషయం, అది ఇప్పుడు దాని మీద సిట్టింగ్ జడ్జితో కూడా చేయిస్తున్నారు. తర్వాత గ్రూప్ 2లో కొంతమంది ఎంప్లాయీస్కి ఊరికే వాళ్ళు తెలిసిన వాళ్ళకి శాలరీలు ఇచ్చి పెట్టుకుంటున్నారట. వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక వాళ్ళ ఆఫీస్కి వస్తే మీరు ఏ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు ఎగ్జామ్ రాశారంటే వాళ్ళు తెల్లమోహం వేస్తున్నారు. ఇట్లాగా ప్రతీది బయటకు వస్తున్నప్పుడు దాన్ని ఏమనుకోవాలి? ఏమంటే వీళ్ళేమో సింపుల్గా కక్ష సాధింపు చర్యలు అనేస్తారు. కక్ష సాధింపు చర్యలు అయితే మీరు ప్రూవ్ చేసుకోవచ్చుగా, లేదంటే వాళ్ళు చూపించిన ప్రూఫ్స్ ఇవి కాదని చెప్పొచ్చుగా. నెక్స్ట్ గ్రూప్ 2 అది ఎంత దారుణం అంటే కనీసం వాళ్ళకి శిక్ష విధించారా? ఎవరినైనా పట్టుకోగలిగారా? లేదంటే మళ్ళీ సింపుల్గా ఎగ్జామ్ రద్దంటే ఎంతమంది ఎన్ని డ్రీమ్స్ పెట్టుకొని ఉంటారండి దాని మీద చర్యలు ఏవండి? ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేసుకుందా, మేబీ దీనికోసం చేసుకుందో, ఆమె ఇంకేం దేనికోసం చేసుకుందో తెలియదు, కానీ ఆ సందర్భంలో అలా కదా వచ్చింది. మరి దాని గురించి ఆయన ఎక్కడ ఎంక్వైరీ చేశారు? సో ఇట్లాగా ఇప్పుడు కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంకా చూడండి, ఇంకా అలాగా ఒక్కొక్కటిగా వస్తుంటాయి. అసలు అందుకే ఇలాంటి ఇవ్వడం వల్ల రాజకీయ వృత్తి అంటేనే, రాజకీయ నాయకులు అంటేనే జనాల్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. మంచిగా అయితే లేదు నా ఉద్దేశం. అది ఇంకెట్లా ఉంటుందో రాను చదువుకునే వాళ్ళు, మేధావులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మరి వాళ్ళు కూడా అక్కడికి వచ్చాక వాళ్ళు అలా మారుతున్నారా, లేదంటే అదే ఉద్దేశంతోనే వస్తున్నారా తెలియట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.